ఒకటి వారి పత్రికలకు సంబంధించి వారికి అనుకూలంగా రాసుకోవడం కొత్త ఏం కాదు. ఒక లాస్ట్ వీక్ అనుకుంటా, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, ఒక 4 రోజులు కూడా అయిందో లేదో, ఎకనామిక్ టైమ్స్ అది కూడా ఒక ప్రముఖమైనటువంటి పేపర్, న్యూస్ పేపర్, టోటలీ ఫైనాన్స్ రిలేటెడ్, ఆర్థికపరమైనటువంటి అంశాల మీద స్పెషలైజ్డ్ న్యూస్ పేపర్. అది అందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా కూడా దానికి మంచి పేరుంది. ఎలా అయితే ఫోర్బ్స్ ఎలా అయితే ఇంటర్నేషనల్గా మనం మాట్లాడుకుంటామో, అలాగే ఇండియాలో ఎకనామిక్ టైమ్స్. మరి ఆ ఎకనామిక్ టైమ్స్ ప్రతి సంవత్సరం ఇచ్చేటటువంటి అవార్డుల్లో భాగంగా అనేక అవార్డ్స్ ఇస్తుంది. దాంట్లో చంద్రబాబు నాయుడు గారికి విజనరీ అవార్డు ఇచ్చింది. రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఈ సంవత్సరానికే. అలాగే 2017లో కూడా ఒక అవార్డు ఇచ్చినట్టున్నారు. అది సంథింగ్ డిఫరెంట్ ఉంది అది. సో ప్రతి సంవత్సరం ఇలా సెలెక్ట్ చేయటం, ఇవ్వటం కామన్. సరే, దానికి రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉందా, లేదంటే న్యూట్రల్ కూడా ఉండొచ్చు దాని గురించి మాట్లాడకుండా. అసలు ఈయన రీఫార్మరు, అసలు ఆ పత్రికలకి అసలు ఏమైనా తెలుసా, లేకపోతే ఆ పత్రికలను కూడా ఈయన ఏదో కొనేశాడు, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ చేశాడు అన్న రీతిలో రాసుకుంటూ వచ్చారు. సరే, అది దీంట్లో సార్ మీరు చెప్పాల్సిన అంశం ఏంటంటే, ఇవన్నీ కనపడటం లేదా అని చెప్పేసి ఆ కథనంలో ఉంది. ఏంటది? రీసెంట్గా వచ్చినటువంటి పెట్రోల్ డీజిల్ స్కేర్సిటీలో ప్రభుత్వం కుట్ర కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అమరావతిలో చేస్తున్న పనులకు సంబంధించిన కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూరే విధంగా అక్కడ డీజిల్ అవసరం ఉంటుంది కాబట్టి అది బల్క్గా కొనాలి అనేది ఆనవాయితీ. బల్క్గా కొంటే అధిక ధర పెట్టి కొనాలి. 150 రూపాయల చిల్లర పడుతుంది లీటర్ డీజిల్. కానీ ఒక పక్కన ప్రపంచం అంతా కూడా ఆయిల్ గ్యాస్ సమస్యలను ఎదుర్కొనే పరిస్థితుల్లో సామాన్యులకి అందాల్సినటువంటి రిటైల్ మార్కెట్లో ఉన్న డీజిల్ని, అంటే 90 రూపాయలు 95 రూపాయలు తక్కువ రేటుకి సామాన్యులకు రావాల్సిన దాన్ని పెద్ద మొత్తంలో అక్కడ కాంట్రాక్టర్లకి కట్టబెట్టింది ఒక గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా అని చెప్పేసి ఒక ఆరోపణ. నేను దీన్ని కూడా యాడ్ చేద్దాం అనుకున్నాను. ఎప్పుడు కూడా వైసీపీ ఏం చేసింది ఇవన్నీ కాదు, విమర్శలు కాకుండా దీంట్లో ఏమన్నా కనుక ఖచ్చితంగా వాస్తవం ఉంటే మరి ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంటుంది కదా. ఎందుకంటే ప్రజలంతానేమో రోడ్ల మీద క్యూ కట్టారు. అఫ్కోర్స్ నిన్నటి నుంచి ఈజీ అయిపోయింది, నిన్నటి నుంచి బాగానే దొరుకుతుంది, ఇబ్బంది ఏం లేదు. కానీ ఆ 2-3 రోజుల పాటు అలా ఉండటానికి గల కారణం ప్రభుత్వ విధానమే. అక్కడ కాంట్రాక్టర్లకి తక్కువ రేటుతో కట్టబెట్టింది, బెనిఫిట్ చేసింది అంటే అన్న ఆరోపణకి ఏమంటారు సార్? శ్రీనివాస్ గారు. ముఖ్యమంత్రి అని మీరు చెప్పారు కాదు, ప్రపంచంతా కూడా చెప్తా ఉంది. మరి వాళ్ళ పేపర్లు రకరకాలు వేస్తారు, అనేక విమర్శలు చేస్తారు, ప్రతిపక్షం ఉన్నాక బాణాలు వేస్తారు, ఎదుర్కోవాలి. ఎందుకంటే డీజిల్ పెట్రోల్ ధర, ఇరాన్ ఇరాక్ వారు అని ప్రజలు పానిక్ అయినారు. జనం ఊరికే పెట్రోల్ బంకులు మీద పడ్డారు. భయంకరంగా సేల్స్ పెరిగింది. దానివల్ల దాదాపు 4,510 బంకులు ఉంటే 420 పెట్రోల్ బంక్ మూతపడ్డాయి. దీని పళ్ళ ఎందుకంటే 1 day 2 days వెరిఫై చేసాం. అది బాబు గారి యొక్క చాకచక్యం. ఏ విషయమైనా సరే క్రైసిస్ లో సోర్సెస్ ఎత్తుకోవడం బాబు గారికి అనవాయితీ. కాబట్టి ఆయన విజన్ ముఖ్యమంత్రి కాబట్టి పేదలు అక్కడ అమరావతిలో పని జరుగుతుంది కాబట్టి వాళ్ళు డీజిల్ సపరేట్ గా తీసుకొచ్చి ఇచ్చారు, తక్కువ రేటుకి ఇచ్చారని వాస్తవం సార్. అందులో నిజంగా అవతారాలు ఉంటే బయట పెట్టండి, మేము సమాధానం చెప్తాము. మాకు తెలిసిన వరకు వాళ్ళకి ఏ రేటుకి ఇవ్వాలో ఆ రేటుకి ఇచ్చారు, ప్రత్యేక జీవో మాత్రం ఇవ్వలేదు. మేలాగా పక్క దేశంలో పెట్రోల్ పెరిగిపోతుందని చెప్పేసి ఎక్కువ రేట్లు కొని డీజిల్ ఆర్టీసీ వాళ్ళకి ఎక్కువ మంది వైసీపీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. కాబట్టి మాకు అలవాటి పరిస్థితి లేదు. ఇట్టి పరిస్థితుల్లో కూడా పేదవాళ్ళకి సాయం చేయాలని, పెట్రోల్ డీజిల్ అందుబాటులో తీసుకురావాలని 1 day మనం చేయగలిగాం. ఇది ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సాధ్యమైంది. అదే జగన్ గారు అంటే నాకెందుకులే మీరు పడుకొని మీ బాధలో అని చెప్పి వదిలేసేవాడు. అటువంటి పరిస్థితి రానికుండా దేశవ్యాప్తంగా సమస్యలున్నా, యుద్ధం జరుగుతున్నా, జనాలు ప్యానిక్ అవుతున్నా 1 day కూర్చొని మొత్తం కంపెనీలని ఒప్పించి అందరికి పెట్రోల్ డీజిల్ సప్లై ఇచ్చాడు, గ్యాస్ సప్లై ఇచ్చాడు. ఇవన్నీ కూడా ఆయన చకచక్యంగా చేసిన పని అనుకుంటున్నాం. ఇది అమరావతి జరిగిన సంఘటన మాత్రం వాస్తవం సార్. దాని మీద ఉండే ఆధారాలు ఉంటే బయట పెడితే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలిచిన బాధ్యత మనందరికీ ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాన్ని హెచ్చరించిన బాధ్యత మీకు ఉంటుంది. కాబట్టి మీరు చెప్పారు, చాలా సంతోషం.
నిజంగానే అది వాస్తవం అయితే మాత్రం కాదని చెప్పగలను. అక్కడ బెనిఫిట్ ఇవ్వాలని, డీజిల్ తక్కువ ఇవ్వాలని ఎటువంటి జీవోలు ఇవ్వలేదు సార్. అది వాస్తవం కాదని ఈ దగ్గర కట్టబద్ధంగా చెప్తా సార్.